Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. మొన్నటికి మొన్న ప్రగతి నగర్లో జరిగిన రివెంజ్ మర్డర్ మర్చిపోకముందే నగరంలో మరో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రి ముందే అత్యంత కిరాతకంగా యువకుడిని హత్య చేశారు దుండగులు. తల్వార్లతో వెంటాడి మరీ హతమార్చారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో మళ్లీ హత్యలు మొదలయ్యాయి. పాత కక్షలు, ఇతర కారణాలతో ఎవరో ఒకరు చనిపోతున్నారు. 25 ఏళ్లు కూడా నిండని వారు హంతకులవుతున్నారు. చిన్న వయస్సులోనే కక్షలు పెంచుకొని జైలు పాలవుతున్నారు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ బహదూర్పురాలో అదే జరిగింది. 20 ఏళ్ల యువకుడిని కన్న తండ్రి ముందే అతి కిరాతకంగా హత్య చేశారు. బహదూర్పురా కిషన్ బాగ్లోని అసద్ బాబా నగర్లో ఖలీల్ అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. గత రాత్రి తండ్రితో బయటకు వచ్చిన ఖలీల్ను 4 యువకులు రౌండప్ చేశారు. ఏంటని ప్రశ్నించిన ఖలీల్ తండ్రిని బెదిరించారు. ఆ తర్వాత వారు తెచ్చిన తల్వార్లు బయటకు తీశారు. అవి చూసిన ఖలీల్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పారిపోతున్న ఖలీల్ను వెంటాడారు. పరిగెత్తుతున్న అతన్ని పట్టుకొని అతి కిరాతకంగా తల్వార్లు, కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగుల్లో ఉన్న బిడ్డను ఆసుపత్రికి తీసుకుని వెళదాం అనుకునేలోగా ఖలీల్ మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సైతం అక్కడికి చేరుకున్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో పలు ఆధారాలు సేకరించారు పోలీసులు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తన కొడుకుని 4 యువకులు చంపేశారని, కత్తులతో పొడిచారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు మృతుడి తండ్రి. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 4 హంతకుల కోసం గాలిస్తున్నారు. आज एक बहादुरपुरा पीएस लिमिट्स में एक मर्डर का रिपोर्ट हुआ था, तो हम लोग आके जो आगे यहाँ पे चेक कर रहे हैं, अक्यूज को पकड़ने की कोशिश चल रहा है। जो डिसीज का डिटेल्स है मोहम्मद खलील अलियास गन्नू, 25-27 साल का उम्र है। उनका के लिए जब जो भी लाइव विटनेस थे यहाँ पे ऑलरेडी उनका इंजरीज थे, तो यहाँ पे इमीडिएटली शिफ्ट किया बॉडी को OGS पे। वहाँ पे ट्रीटमेंट लेते हुए उनका डेथ हुआ। उनका जो भी रिलेटिव था वाइफ एंड सीसी फुटेजेस और जो भी अक्यूज थे सीसी पे थ्रू और बाकी उनका फैमिली मेम्बर से भी पूछताछ चल रहा है कि कोई पुराना झगड़ा वगड़ा है क्या, अक्यूज को पकड़ने की कोशिश कर रहे हैं। ड्राइवर है अभी रेजिडेंट, बाकी डिटेल्स अभी पेरेंट्स वहाँ पे है, अच्छी वो सिचुएशन पे अभी पूछताछ नहीं चल पा रहा है। अभी थोड़ी देर में पूरा डिटेल्स आपको मिल जाएगा। పాత కక్షలో తెలియదు, ఆర్థిక లావాదేవీలో తెలియదు, కానీ నిండు ప్రాణాన్ని తీశారు. అన్యాయంగా ఖలీల్ను పొట్టన పెట్టుకున్నారు. చెట్టంతా కొడుకు హత్యకు గురి కావడంతో కన్నీరు మున్నేరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు ఏదైనా సమస్య ఉంటే కుటుంబంతో చర్చించాలి. కానీ ఇలా ప్రాణాలు తీస్తే జీవితాలే నాశనం అవుతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.